ప్రభువా, నీ వాక్యం చేత మా హృదయాన్ని తాకండి. నాతో మా అందరితో మాట్లాడి నీ వాక్యములో నుంచి మమ్మల్ని స్పందించి మాకు దైవ దర్శనం ఇచ్చి మమ్మల్ని నీ వాక్కులో ఉన్న జీవం చేత మొట్టమొదటగా మమ్మల్ని తాకుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, మార్కు సువార్త 14వ అధ్యాయము 60వ వచనం. ప్రధాన యాజకులు వారి మధ్యను లేచి ప్రధాన యాజకులు వారి మధ్యను లేచి ఉత్తరమేమియు చెప్పవా, మీరు పలుకుచున్న సాక్ష్యము ఏమని యేసును అడిగెను. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన అడగగా, యేసు అవును నేను, మీరు మనిషి కుమారుని సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చునుటయు ఆకాశ మేఘాలుడై వచ్చుటయు మీరు చూదురు అని సెలవిచ్చింది. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, సర్వశక్తిమంతుడు వాగు దేవుని కుమారుడువు నీవేనా అని అడుగుతున్నప్పుడు, అవును నేనే, సర్వశక్తిమంతుని దేవుని కుమారుడిని, ఆయన కుడిపార్శ్వం మీద, ఆయన కుడిపార్శ్వము కింద నేను ఆసీనుడై ఉంటాను అని సెలవిస్తున్నాడు. అప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను అందరూ కలిసి, ఇక మాకు సాక్ష్యములతో పని ఏముంది, ఈయన దైవదూషణము చేయుట మనం విన్నాము అని చెప్పారు. అప్పుడు మరి వారు అనేకమైన అబద్ధ సాక్ష్యములను సమకూర్చారు. కానీ అవి కూడా వారికి సరిపడలేదు. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన మొదట మాటలో ఒక మాట సెలవిచ్చాడు. ఏమన్నాడు అంటే, అనేకుల పాపముల కొరకు ఒక మాట సెలవిచ్చాడు. లూకా సువార్తలో 24వ అధ్యాయం 34వ వచనంలో ఇలా సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంటే, ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుమని గొప్ప శబ్దంతో ప్రభు పలికాడు. ప్రభు యొక్క నీతిని గురించి, ప్రభు యొక్క నిజాయితీని గురించి, ప్రభు యొక్క పవిత్రతను గురించి, ప్రభు యొక్క పరిశుద్ధతను గురించి ఈ మాటలో మనం తెలుసుకోవచ్చు. ప్రజలందరి కొరకు ఆయన సెలవిస్తున్నది ఏమంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుమని. ప్రభువారు ఈ ప్రపంచమునకు అందించిన నీతి ఏంటంటే, ప్రజలందరి కొరకు క్షమించాడు. అది ప్రభు యొక్క ప్రేమ. కాబట్టి ఇలాంటి ప్రేమ చేత పాపులను తన రక్తంతో కడుగుటకు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇతడు మరి మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమందుండుట మీరు చూస్తారు అని సెలవిచ్చారు. కాబట్టి మేఘారుడై వచ్చుట మీరు చూచెదరు అని సెలవిచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో
ప్రభు ప్రజలందరి కొరకు, ఈ యొక్క మానవాళ్ళందరి కొరకు ఆయన క్షమాపణ మాట చెప్పి ప్రతి ఒక్కరిని కూడా క్షమించారు. తర్వాత ఇంకొక మాట అన్నారు, ఆయనని దూషించిన వ్యక్తిని కూడా ఎలా మాట్లాడారంటే, ఆయన దూషించి అపహసించిన వ్యక్తిని ఎలా మాట్లాడారంటే, నేడు నాతో కూడా పరదైస్సులో ఉందుగాక అని సెలవిచ్చారు. ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభువారి యొక్క సంకల్పం ఏంటి అంటే, మనము ప్రభువు ఏ మహిమలో ఉన్నాడో ఆ మహిమలో పాపులకు ఆ మహిమను చూపించాలని, ఆ మహిమను వారికి ఇవ్వాలని ఆయన దేవాది దేవుడయ్యుండి, ఆకాశ మహాకాశముల పట్టదాలంతా దేవుడయ్యుండి, ఒక చిన్న పురుగుగా, ఒక చిన్న పాప శరీరమును ధరించుకొని పాప ఆకారముతో ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి అందరి కొరకు క్షమాపణలు చెప్పారు. అందరినీ క్షమించారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ వానితో అన్నాడు, నేడు నాతో కూడా నీవు పరదైసులో ఉంటావని సెలవిచ్చాడు. కాబట్టి ప్రభు వైపు అటొక దొంగ ఇటొక దొంగ ఏమయ్యాడు? సిలువేయబడ్డాడు. ఆ దొంగలతో అంటున్నాడు, నేడు నాతో పరదైసులో ఉంటావు అని సెలవిచ్చారు. అయితే ప్రభువారు మూడో మాటలో అన్నారు, అమ్మా మీ పిల్లల రక్షణ కొరకు ఏడవండి, అయ్యా మీ కొడుకుల రక్షణ కొరకు ఏడవండి అని సెలవిచ్చారు. కాబట్టి మీ పిల్లల రక్షణ కొరకు మీరు ఏడవండి, మీరు దుఃఖపడండి అని సెలవిచ్చారు. కాబట్టి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు మనము మన పిల్లల కొరకు కన్నీరు గారవాలి, మన కుటుంబం కొరకు దుఃఖపడాలి. అంతేకాదు ఈ ప్రపంచములో ఉన్న ప్రతి మానవాళి కొరకు మనం ప్రార్థించాలి. కాబట్టి ప్రార్థన అనేది చాలా గొప్పది. కాబట్టి 4వ మాటలో ప్రభు అన్నాడు, నేను దప్పికొనుచున్నాను అని సెలవిచ్చాడు. ఏంటి ఆయన దప్పిక అంటే, మనలందరినీ ఆయన రక్షణలోకి నడిపించాలని, మనందరి కొరకు ఆయన పవిత్రమైన రక్తాన్ని ధారపోయాలని, పరిశుద్ధ రక్తము చేత ఆయన మనల్ని కడగాలని, అందరినీ ఆయన క్షమించుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, నేను దప్పికొనుస్తున్నాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఎందుకు దప్పికొనుస్తున్నాడు? మనలాంటి దప్పి కాదు. అలాగే ఆయన దప్పికొని ఒక పాపిష్ఠురాలైన స్త్రీకి సువార్త చెప్పి, ఆ పాపిష్ఠురాలైన స్త్రీకి, సమరయ స్త్రీకి జీవజలపు ఊటలు ఇచ్చాడు. ఆయన ఎందుకు తప్పికొన్నాడంటే, అలాంటి సమరయ స్త్రీ లాంటి వాళ్ళకి జీవజలము లేటని, మనకు కూడా ఆయన జీవజలములు ఇవ్వటానికి. కాబట్టి జీవజలం అనగా ఏంటి? దేవుడు తిరిగి లేచిన పునరుద్ధానం మహిమ చేత మనము నింపబడాలని, దేవుని పరిశుద్ధ జీవజలములతో మనము నింపబడాలని, ఆ
పునరుద్ధాన మహిమ జీవ జలాలతో మనం నింపబడాలి. నువ్వు నింపబడాలి, నేను నింపబడాలి. దేవుని కొరకు మనము నింపబడాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని సెలవిచ్చాడు. నేను దప్పికొనుచున్నాను. నేడు ఎందుకు ప్రభు దప్పికొన్నాడు అంటే మనకు జీవజలములు ఇవ్వటానికి. సమరయ స్త్రీకి ఎలాగూ జీవజలములు ఇచ్చాడు. జీవజలములు పొందిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఒక ఆత్మను రక్షించాలనే దాహములో పడిపోతాడు. 5వ మాటలో ప్రభు అన్నాడు, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. 4వ మాటలో అన్నాడు, మరి నా దేవా నా దేవా నా చెయ్యెందుకు ఇడిసివని 4వ మాటలో అన్నాడు. 5వ మాటలో ఏమన్నాడు, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. కాబట్టి ప్రభువారు మన పట్ల ఉన్న దాహం ఏంటి అంటే పాపులమైన మనము పరిశుద్ధులుగా మార్చబడి పవిత్రులుగా మార్చబడి ప్రభు పునరుద్ధాన మహిమతో నింపబడాలనేది తన దాహం. ఆయన నిత్య మహిమలో మనలో ప్రవేశపెట్టాలనేది ఆయన యొక్క దాహమైనది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇంకా మాట్లాడాడేమని 6వ మాటలో అన్నాడు, సమాప్తమైపోయింది అన్నాడు. సమాప్తమైపోయింది అన్నాడు. అంటే ఏంటి సమాప్తం అయిపోయింది? 2వ మాటలో, ఫస్ట్ మాటలోనేమో మనుషులందరి కొరకు తన రక్తం ఇచ్చి క్షమించుకున్నాడు. 2వ మాటలో ఏమన్నాడు, ఆ యొక్క దొంగని చూసి ఆ యొక్క దొంగతో మాట్లాడాడు. ఆ దొంగ అన్నాడు, దేవా నా పాపములు క్షమించుమన్నాడు. నేడు నీతో కూడా నన్ను పరదేశంలో చేర్చుకోమని అడిగాడు. కాబట్టి ఆ దొంగ క్షమాపణ ఏడుకున్నాడు గనక నేడే నాతో కూడా నీకు పరదేశులు. హల్లెలూయా. ఈ లోకం మనకు శాశ్వతమా? శాశ్వతం కాదు. ఎంతోమంది రాజులు, ఎంతోమంది అధికారులు, ఎంతోమంది గొప్పవారు కాబట్టి మరణించారు. ఎంతోమంది మరణించారు. కాబట్టి మనం కూడా శాశ్వతము కాదు. నువ్వు నేను కూడా శాశ్వతము కాదు. కాబట్టి ప్రభు యొక్క రాజ్యం ఒక్కటే మనకు శాశ్వతమైనది. ఇటర్నల్ లైఫ్ అండ్ జీసస్ క్రైస్ట్ లైఫ్, ఇటర్నల్ లైఫ్. లార్డ్ జీసస్ క్రైస్ట్, give me your holy life, give me your powerful life. You will pray, my dear and sister, you will pray, forgive me Lord Jesus Christ my all sin. You will pray. యేసయ్య అన్నాడు, క్షమించమని అడిగినప్పుడు ఆ యొక్క దొంగను క్షమించాడు. ఇంకొక దొంగ ఉన్నాడు, కానీ ఆయన క్షమించలేదు. ఎందుకు? క్షమాపణ అడగలేదు. తన దోషములు ఒప్పుకొని
వదిలిపెట్టువాడు బహు ధన్యుడు. తన పాపములకు పశ్చాత్తాపడువాడు ధన్యుడు. ప్రభు ఎంత చక్కగా చెప్తారు. అమ్మా, నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి. కాబట్టి ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో 24:9 చదివించాడు. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, నా నామమును బట్టి సకల జనుల చేత మీరు దూషింపబడుదురు అని చెప్పాడు. అంటున్నాడు, నా నామమును బట్టి మీరు సకల జనుల చేత దూషింపబడతారు అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును అని సెలవిచ్చాడు. కాబట్టి మనం ప్రార్థనలో ఎక్కువ ఉండాలి. ప్రార్థన మనం 2 రాజులు 2వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం 7వ వచనం చూసినప్పుడు అక్కడ ఏలియా యొక్క చరిత్ర ఉన్నది. ఏలియా దగ్గరకు కొందరు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఏలియా ప్రార్థించాడు. ప్రార్థించగానే అగ్ని గంధకములను అగ్ని గుర్రములను పరిగెత్తుకొని వచ్చాయి. తనకు విరోధముగా నిలిచిన ప్రతి ఒక్కటి కూడా అక్కడ తొలగిపోయింది. కాబట్టి ప్రార్థన అనేది చాలా గొప్పది. మనం కొన్ని గంటలు ప్రార్థన చేయాలి. ఏలియా అక్కడ అగ్ని గుర్రముల చేతను అగ్ని రథముల చేతను ఆకాశమునకు ఆరోహణమయ్యాడు. నిత్య జీవములో మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి మనము కూడా ఈ లోకమును ఒక దినమున వదిలిపెడతాం. మనము కూడా ఒక దినమున ఈ లోకాన్ని వదిలేసుకుంటాం. కానీ ప్రభువారు ఇచ్చిన పునరుద్ధాన మహిమలో మనం ఎత్తబడాలని బహుగా ప్రార్థనలో ఉండాలి. మన కోసము ప్రార్థించాలి, మన కుటుంబం కోసము ప్రార్థించాలి, మన గ్రామం కొరకు ప్రార్థించాలి, మన దేశము కొరకు ప్రార్థించాలి. కాబట్టి ప్రార్థనా శక్తి నాకు కావాలని ప్రభువుని అడగాలి. అప్పుడు ఒక దినమున అపోస్తల కార్యం 9వ అధ్యాయములో 5వ వచనంలో అన్నాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ప్రభు సెలవిచ్చాడు. అప్పుడు ప్రభు ఆకాశ మండలములో ప్రత్యక్షమై, ఆకాశ మేఘాల మీద ప్రత్యక్షమై ఆయన సౌలుతో మాట్లాడగా దేవుని యొక్క వెలుగు అతను తాకగానే వెంటనే అతడు ఏం చేశాడు? కింద పడిపోయాడు. ప్రభు పునరుద్ధాన మహిమను చూశాడు, ప్రభు ఆత్మను చూశాడు. వెంటనే దేవుని బిడ్డలను హింసిస్తున్న వ్యక్తి మారిపోయి శావుకుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది? మన ప్రార్థన గొప్పది. ఎంతసేపు మనం స్వస్థత పొందటానికి ఉపయోగిస్తున్నాం ప్రార్థనను, మనం మేలు పొందటానికి ఉపయోగిస్తున్నాం ప్రార్థనను. అవును, కానీ మనం ఈ భూమి మీద మరణించిన దినమున మేఘాల మీద కొనిపోబట్టానికి ఉపయోగించాలి ప్రార్థన. మనం ఈ భూమి మీద నుంచి తీసివేయబడక తొలగనే పునరుద్ధాన మహిమతో నన్ను నింపుమని
ప్రార్థనను మనం ఉపయోగించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. ప్రార్థన మన జీవితంలో 1 గంట సేపు ప్రార్థించాలి, 2 గంటలు ప్రార్థించాలి, ఎన్ని గంటలైనా ప్రార్థించాలి. యేసయ్య సిలువేయబడి శుక్రవారము 9 గంటలకు సిలువేయబడి మరి ఆయన 3 గంటల వరకు సిలువ మీద ఉన్నాడు. దాదాపు 3 గంటలకు తన ప్రాణం విడిచాడు. కాబట్టి ఆయన సిలువ మీద నిలబడి అందరి కొరకు ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థన ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారిపోయింది. మనం 2 గంటలు కానీ 3 గంటలు కానీ ఎన్ని గంటలైనా దేవా నన్ను నీ పునరుద్ధాన మహిమతో నింపు అని ప్రార్థించాలి. మనం ప్రార్థించలేని స్థితిలో ఉంటే దేవుని శక్తిని పొందుకోలేము. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయములో 10వ వచనం ఉంది. ఏ విధము చేతనైనను నాకు మృతుల్లో నుంచి పునరుద్ధానము కలగవలనని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి మరి మనకి ఈ లోకములో ఎన్నో లాభకరమైన ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అన్ని పనులు కూడా వెనకబెట్టి ముందు ప్రార్థనలో మనం ఉంటేనే ఆ దేవుని శక్తిని పొందుతాం, ఆ దేవుని మహిమను పొందుతాం. అలాగే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము మరి 2వ అధ్యాయం 2వ వచనం ఉంది. అందరూ ఒక చోట కూడి ఏక మనసుతో ప్రార్థిస్తుండగా ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడి వారి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. చేయత్తండి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని శక్తితో నింపబడాలి. దేవుని మహిమతో నింపబడాలి. శక్తివంతమైన జీవితం జీవించాలి. ప్రార్థన పూరులుగా ఉండాలి. కాబట్టి మోషే ప్రార్థించినప్పుడు 40 రాత్రులు 40 పగులు ప్రార్థించినప్పుడు మోషే దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చి మోషేతో మాట్లాడాడు. మోషేకు ఉన్నది ఒకటే ఆయుధం, అది ప్రార్థన ఆయుధం. మోషేకు ఉన్నది ఒకటే ఆయుధం, అది ప్రార్థన ఆయుధం. కాబట్టి తన ప్రజలను బానిస నుంచి విడిపించగలిగాడు. ఏంటిది? ప్రార్థన ఆయుధంతో. తన ప్రజలకు ఆహారం పెట్టగలిగాడు. ఆకాశం నుంచి మన్నా తీసుకొచ్చా, అది ప్రార్థన ఆయుధం. కాబట్టి ఈరోజు నా క్రైస్తవులు అనబడుతున్నా నువ్వు నేను ప్రార్థన ఆయుధాన్ని ధరించాలి. ప్రార్థన శక్తిని ధరించాలి. దేవుని మహిమను ధరించాలి. దేవుని ఆత్మను ధరించాలి. దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గమును ధరించాలి. టుడే, టుమారో, ఈస్టర్డే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మన దేవుడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు.
కాబట్టి మనం ప్రార్థనలో ఉండాలి. యాకోబు ఎలా ప్రార్థన చేశాడు? దేవా, నీవు నన్ను ఆవరిస్తేనే కానీ, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టనన్నాడు. హల్లెలూయా. అలా ఉండాలి మన ప్రార్థన. దేవా, నీవు నన్ను, నా కుటుంబమును, నా సమాజమును ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అన్నట్టుండాలి నీ ప్రార్థన. కాబట్టి మన ప్రార్థన ఎట్లుంటుంది? పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉంటారు. మనకులో పైకి భక్తి ఉన్నది కానీ ఆ ప్రార్థన శక్తి మనలో లేకుండా ఉన్నాం. కాబట్టి ప్రార్థన శక్తి నాకు కావాలి. చెప్పండి, చేతులు పెట్టి. ప్రార్థన శక్తి నాకు కావాలి. ప్రార్థనాత్మ నాకు కావాలి. ప్రార్థన మహిమతో నింపబడాలి. మోషే ఒక్కడే. మోషేకి ఎవరు లేరు, అండదండ తోడినేడు ఎవరు లేరు. దేవుడు పొదలో మాట్లాడాడు అంతే, ఫరో దగ్గరికి వెళ్ళాడు అంతే. 6 లక్షల ప్రజలను ప్రార్థన శక్తి ద్వారా నడిపించుకున్నాడు. మనం ఏ కార్యం చేయాలంటే ప్రార్థన శక్తి మనకు ఉండాలి, ప్రార్థనాత్మ మనకు ఉండాలి, దైవ శక్తిలో మనం నింపబడాలి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము చేత మనం ప్రార్థనలో నిలవాలి. మికాయేలు నిలబడ్డాడు. దేవునికి వ్యతిరేకమైన ప్రతి సమస్యను వ్యతిరించుటకు మికాయేలు నిలబడ్డాడు. కాబట్టి నీ పక్షంగా మికాయేలు నిలబడతాడు, నా పక్షంగా మికాయేలు నిలబడతాడు. మన పక్షముగా యుద్ధం చేస్తాడు. మరి 24 గంటలు ప్రార్థనలో ఉండాల్సిందే. రాత్రి పగులు మనం ప్రార్థనలు ఉండాల్సిందే. మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కలువరి శిలువలో తన రక్తమంతా కార్చి తన ప్రాణాన్ని మన కొరకు సమర్పించుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవమగల తండ్రి, ఇదిగో ప్రభువా, మా కుటుంబంలో ఉన్న ప్రతి సోదరులను, మా బిడ్డల్లో ఉన్న ప్రతి సోదరులను, మా దేశంలో ఉన్న ప్రతి సోదరులను, మా గ్రామంలో ఉన్న ప్రతి సోదరులను, మా యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి కష్టములను, సోదరులను మీ నామములో తొలగించండి. నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, అది జరుగుతున్నది. కొండలకు ఆజ్ఞేయగలవు, సముద్రానికి ఆజ్ఞేయగలవు, తుఫానుకు ఆజ్ఞేయగలవు, భూమికి ఆజ్ఞేయగలవు, నక్షత్రాలకు ఆజ్ఞలు ఇవ్వగలవు. మానవులైన మాకు నీ ఆజ్ఞలు దయచేయండి. మానవులమైన మాకు నీ భయం దయచేయండి. భయమనంది పాపము చేయకుడి అని సెలవిచ్చినట్లుగా మేము దోషము చేయకుండా, మేము పాపము చేయకుండా నీ భయం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ యొక్క దైవ సన్నిధి మాకు అనుగ్రహించండి. ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి, ఆత్మ బలముతో మమ్మల్ని నింపండి. దేవా, సౌలును గద్దించినట్టుగా మమ్మల్ని గద్దించండి. ఏలియా ఎత్తబడి ఉన్నాడు, అలాంటి శక్తిని మాకు అనుగ్రహించండి. ప్రభువా, జీవము గలదండి, యాకోబు నిన్ను కనులారా చూశాడు, మేము నిన్ను కనులారా చూసే దైవ దర్శనం మాకు అనుగ్రహించండి.
తండ్రి ముఖాముఖిలుగా నేను చూడగలిగే దైవ దర్శనం మాకు అనుగ్రహించండి. నీవు నాతో 1986లో మాట్లాడిన దేవా, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు. మీ ఆత్మశక్తి, మీ ఆత్మబలము ఇక్కడ ఉన్న మాకును, మా అందరికీ, ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి, ప్రతి బిడ్డను దీవించి, ఆశీర్వదించి, ఆరోగ్యాలతో కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.